మన దేశం అతి ప్రాచీనమైన చరిత్ర, బలమైన సాంస్కృతిక వారసత్వం కలిగిన దేశం. మన పూర్వీకులచే ఎన్నో ఆచార వ్యవహారాలు వారసత్వంగా వచ్చాయి. వాటిలో అతి ముఖ్యమైనది నీటిని సేకరించడం, నిలువ చేయడం, వాటిని వివిధ పనులకు వాడటం. బృహత్శిలా యుగం నుండి మనిషి చెరువులను నిర్మించి నిలువ చేసిన నీటిని వ్యవసాయానికి, ఇతర అవసరాలకు వాడిన ఆధారాలు అనేక ఉన్నాయి. ప్రాచీన కాలంలో రాజులు నీటిని నిలువ చేయడానికి చెరువులు తవ్వించారు. మౌర్యవంశ రాజులు, కాకతీయ రాజులు, విజయనగర రాజులు ఎన్నో చెరువులు తవ్వించినట్లు మనకు ఎన్నో శాసనాలు తెలుపుతున్నాయి. మన రాష్ట్రంలో ఒకప్పుడు చిన్నవి పెద్దవి అన్నీ కలిపి మొత్తం సుమారు 1,00,000 చెరువులుండేవని ఒక అంచనా. ఈ చెరువులు దేశాన్ని సస్యశ్యామలంగా ఉంచే నెలవులు. వ్యవసాయక దేశమైన భారతదేశం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న చెరువుల ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందామా? నమస్కారం ఆంటీ. నమస్తే పిల్లలు. మీకు నేను చెప్పిన ప్రాజెక్ట్ పని కంప్లీట్ చేశారా? చేశాం ఆంటీ. వెరీ గుడ్. మీకిచ్చిన ప్రాజెక్ట్ పనిలో మన ఊరి చెరువు గురించి కొన్ని అంశాలు రాసుకురమ్మని చెప్పాను కదా, మరి ఆ అంశాలు ఇద్దరూ కూడా ఒకరి తర్వాత ఒకరు చెప్పాలి, సరేనా? అలాగే ఆంటీ. ముందుగా నువ్వు చెప్పు రేఖ. ఆంటీ, మా ఊరి చెరువును పెద్ద వాగు సమీపంలో పులిగుట్టల దగ్గర నిర్మించారు. ఓహో. ఆంటీ, పెద్ద వాగులలో వచ్చిన నీళ్లు ఆ చెరువులో చేరి నిల్వ చేయబడుతున్నాయి. అవి చెరువు తూముల ద్వారా పంట పొలాలకు వదలబడుతున్నాయి. ఈ చెరువుని తాళ్ల చెరువు అని అంటారాంటీ. దీనిని ఎప్పుడో 100 ఏళ్ల క్రితం తవ్వారని మా తాతయ్య చెప్పారు. ఆంటీ, ప్రస్తుతం ఈ చెరువు నీటి వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. ఆంటీ, మీరు చెప్పిన విధంగానే మన ఊరి చెరువే కాకుండా ఇతర చెరువుల వివరాలు కూడా తెచ్చాం. వెరీ గుడ్. నిజానికి ఈ ప్రాజెక్ట్ పనిని మీకు పాఠం పూర్తయిన తర్వాత ఇద్దామని అనుకున్నాను, కానీ మీ ఊరి చెరువు గురించి మీకు ఎంతవరకు తెలుసు అనే విషయం కోసం ఈ ప్రాజెక్ట్ పనిని ఇప్పుడు ఇచ్చాను. మీరు వివరాలు బాగా సేకరించి తెచ్చారు. ఆంటీ, మీరు అడిగిన అంశాలలో అసలు ఈ చెరువును ఎప్పుడు ఎవరు నిర్మించారనే వివరాలు మాత్రం తెలుసుకోలేకపోయాం. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. బృహత్శిలా యుగం నుండే, అంటే వేలాది సంవత్సరాల పూర్వమే మానవుడు చెరువుల్లో నీళ్లను నిల్వ చేసుకోవడం ప్రారంభించాడు. క్రమంగా అది మనిషికి ప్రాథమిక అవసరంగా, జీవనశైలిలో భాగంగా మారిపోయింది. అందుకే ప్రతి గ్రామంలో ఆయా గ్రామస్తులే ఎవరో ఒకరి ఆధ్వర్యంలో చెరువులు నిర్మించుకున్నారు. ఆంటీ, ఈ చెరువులు ఎక్కువగా ఏ కాలంలో నిర్మించబడ్డాయి? ఏ కాలంలో అనేది ప్రత్యేకించి చెప్పలేం, కానీ ఈ చెరువులు మన ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన కాకతీయ, విజయనగర రాజుల కాలంలో వేల కొద్ది చెరువుల్ని నిర్మించడం జరిగింది. ఓహో. ఆంటీ, ఈ చెరువులు వాటికవే ఏర్పడ్డాయని ఇన్ని రోజులుగా అనుకున్నాం. అసలు ఈ చెరువులను ఎలా నిర్మిస్తారు? ఇందాక మీరు మీ ఊరి చెరువు పెద్ద వాగు దగ్గర నిర్మించారని చెప్పారు కదా, అలా ఏదైనా వాలుగా పారుతున్న వాగుకు అడ్డంగా రాళ్లతో, మట్టితో గోడ నిర్మిస్తారు. దాంతో ఆ నీరంతా అక్కడే ఆగిపోయి చెరువుగా మారుతుంది. వీటిని కొన్ని చోట్ల రాజులు, మరికొన్ని చోట్ల స్థానిక సామంతరాజులు, చాలా చోట్ల గ్రామ ప్రజలే నిర్మించారు. చెరువులను నిర్మించి వదిలేస్తే సరిపోతుందా? ఇంకా దానికి ఏమీ చేయాల్సిన అవసరం ఉండదా ఆంటీ? భలే ప్రశ్న అడిగావు. చెరువులు గ్రామానికి జీవనాధారం కదా. గ్రామస్తులు ఈ చెరువుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఒకవేళ చెరువులకు ఏమైనా మరమ్మత్తు చేయాల్సి వస్తే గ్రామస్తులందరూ కలిసి ఆ మరమ్మతును చేసుకుంటారు. చెరువులకు ఏం మరమ్మతులు వస్తాయంటీ? చెరువు కట్ట దెబ్బతినడం, గండి పడడం, తూములు చెడిపోవడం, అలాగే చెరువుల్లో పూడిక పేరుకుపోవడం, మత్తడి దెబ్బతినడం, ఇలాంటి మరమ్మతులన్నీ వచ్చినప్పుడు గ్రామస్తులు అంతా కలిసి చేసుకుంటారు. ఆంటీ, తూము మత్తడి అంటే ఏంటి? అసలు వాటిని ఎందుకు ఏర్పాటు చేస్తారు? తూము అంటే నిల్వ చేయబడ్డ నీరు పంట పొలాలకు వదలడానికి ఏర్పాటు చేసిన గేటు అన్నమాట. అలాగే చెరువులో సామర్థ్యానికి మించి వచ్చిన నీరు పొంగి పొర్లిపోవడానికి నిర్మించినదే మత్తడి. వీటిని వేరువేరు ప్రాంతాలలో వేరువేరు పేర్లతో పిలుస్తారు. మరి ఈ చెరువులను నిరంతరం కనిపెడుతూ కాపాడుతుండడం గ్రామస్తులు చేయలేరు కదా?
అవును, అందుకే చెరువుకు ఎవరూ నష్టం చేయకుండా, నీటిని మలినం చేయకుండా, నీటిని దారి మళ్లించకుండా ఉండడానికి గ్రామం తరఫున ఒక వ్యక్తిని కాపలా పెడతారు. అతడిని నీరు కట్టడు మనిషి అని లేదా నీరటి అని అంటారు. ఆంటీ, మరి మీరు చెప్పారు కదా వ్యవసాయానికి చెరువుల్లోని నీటిని ఉపయోగిస్తారని. అవునమ్మా. మరి ఈ మధ్య బోరుబావులను తవ్వుకుని అందులోని నీటిని వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారు. మరి ఇప్పుడు ఆ చెరువులతో ఉపయోగం ఏమిటి? చెరువులతో ఉపయోగం ఏంటంటావా? మంచి ప్రశ్న అడిగావు. బోరుబావుల్లో నీరు ఉండాలన్నా చెరువుల్లో నీరు ఉండాలి కదా. అదేంటండి, చెరువుల్లో నీటికి బావుల్లో నీటికి సంబంధం ఏంటి? సంబంధం తప్పకుండా ఉందమ్మా. చెరువుల్లో నీరు ఎంత అధికంగా ఉంటే భూగర్భ జలాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంత అధికంగా ఉంటాయి. భూగర్భ జలాలు ఉంటేనే కదా బావుల్లో కూడా నీళ్లుండేది. అంటే మనం చెరువులను కాపాడుకుంటే మనకు నీటి కొరతే ఉండదన్నమాట. అవునమ్మా, కరెక్ట్గా చెప్పావు. కేవలం వ్యవసాయానికే కాకుండా నిత్యావసరాలకు, మనం తాగడానికి, అలాగే పశువుల దాహం తీర్చడానికి ఇలా ఎన్నో ఉపయోగాలున్నాయి. అంతేకాదు చెరువుల వల్ల ఇంకో ముఖ్యమైన ప్రయోజనం ఇంకోటి ఉంది. అదేంటో తెలుసా? అంత ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే ఏంటంటే చెరువులు నీటి ప్రవాహాన్ని అదుపు చేస్తాయి. ఆ ప్రవాహం వల్ల భూమి కోత ఆగిపోతుంది. ఈ చెరువుల్లో చేరిన సారవంతమైన మట్టి పొలాలకు ఎరువుగా ఉపయోగపడుతుంది. అమ్మో, చెరువుల వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయా! మా తాతయ్య మన ఊరి చెరువు, అదే తాళ్ళ చెరువుతో పాటు మన ఊరిలో ఇంకో చిన్న చెరువు కూడా ఉండేదని చెప్పారు. కానీ అది ఇప్పుడు లేదని కూడా చెప్పారు. ఈ తాళ్ళ చెరువు కూడా చాలా చిన్నదిగా అయిపోతోందని చెప్పారు. ఇన్ని ఉపయోగాలున్న చెరువులు ఎలా మాయమైపోతున్నాయి? భలే అనుమానం వచ్చిందే. నీకొచ్చిన అనుమానం నిజమే. ఒకప్పుడు చెరువులను గ్రామస్తులు తమ ఉమ్మడి ఆస్తిగా భావించి దానిని శ్రద్ధగా కాపాడుకుని ధనిక పేద అనే భేదం లేకుండా అందరూ ఉపయోగించుకునేవారు. మరి ఇప్పుడేమైందా ఆంటీ? ఇప్పుడు ఏమైందంటే మనుషుల్లో స్వార్థ చింతన పెరిగిపోయింది. బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? తమ అవసరాల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని లోతైన బోరుబావులు వేసుకుంటున్నారు. చెరువులు వాటి ద్వారా భూగర్భ జలాలు ఉంటేనే బావుల్లో నీళ్లు ఉంటాయని తెలీదు పాపం. చాలా బాగా చెప్పావు. కాకపోతే విషయం తెలియక కాదు, తన అవసరం తీరితే చాలు అనే స్వార్థం పెరిగిపోవడం వల్ల దాంతో చెరువులను పట్టించుకునే వాళ్ళు కరువయ్యారు. కట్టలు తెగినా, ఊడిక పెరిగినా, మరమ్మతులు వచ్చినా బాగు చేయించకపోవడంతో చెరువులన్నీ ఎండిపోతున్నాయి. ఎండిన చెరువుల స్థానంలో ఇళ్ళు, భవనాలు నిర్మించడంతో చెరువులు మాయమవుతున్నాయి. ఇలా గత 20-30 సంవత్సరాల్లో చాలా చెరువులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. అయ్యయ్యో, మనం ఇలా చెరువులను నిర్లక్ష్యం చేయడం వల్ల, సరైన మరమ్మతులు చేయకపోవడం వల్ల చెరువులు మాయమైపోయి మన కష్టాలను మనమే కొని తెచ్చుకుంటున్నాం. అవును, మీరు చెప్పింది అక్షరాల నిజం. ప్రవహించే నీళ్లను ఆపి చెరువుల్లో నిల్వ చేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగి భవిష్యత్కు భరోసా ఉంటుందని ఆదిమ మానవుడు భావించాడు. ఆ సంప్రదాయాన్ని కొనసాగించిన రాజులు ఎన్నో చెరువులను కూడా నిర్మించారు. గ్రామస్తులు కూడా చెరువులను తమ జీవనాధారంగా, ఉమ్మడి ఆస్తిగా భావించి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయిస్తూ కంటికి రెప్పలా కాపాడుకున్నారు. మరి ఇప్పుడా మనుషుల స్వార్థ చింతన వలన చెరువులన్నీ మాయమైపోయాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ముందు ముందు రాబోయే కరువు ప్రమాదాన్ని నివారించాలి అంటే మనం ఈ చెరువుల్ని కాపాడుకోవాలి, భూగర్భ జలాల్ని పెంచాలి. మనందరం కూడా చెరువుల్ని కాపాడడం, తద్వారా భూగర్భ జలాల్ని పెంచడం, ఇవన్నీ కూడా మనందరి కర్తవ్యం. అర్థమైందా? అర్థమైందా ఆంటీ? చాలా బాగా అర్థమైంది.